నమస్కారం బి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవాద వృత్తి కీలకమైనదన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థలో న్యాయవాద వృత్తి ఒక భాగమని వ్యాఖ్య సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకు ఉందని వెల్లడి చిలకలూరుపేట ప్రజాగణం సభ విషయమై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే ఆ తర్వాత విడిపోయేది వీళ్లే వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒక వేదికపైకి వచ్చారని ప్రశ్న మంగళగిరి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని విజ్ఞప్తి రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆకాంక్షించిన లోకేష్ వైఎస్ వివేక హత్య కేసు నిందితులను సిబిఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని భాజపా అండగా నిలిచిందనే ఆరోపణ చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని చెప్పడంపై ఆక్షేపణ చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవాద వృత్తి కీలకమైనదని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థలో న్యాయవాద వృత్తి ఒక భాగమని పేర్కొన్నారు సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకు ఉందని చెప్పారు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బార్ డే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థలో న్యాయ వృత్తి ఒక భాగమని పేర్కొన్నారు సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకు ఉందని వారు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అరుణ సారిక విజయవాడ మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్ట్ జడ్జ్ ఏ సత్యానంద్ బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కెబి సుందర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి రామారావు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ను అసోసియేషన్ సభ్యులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు బి హియర్ అమంగ్స్ట్ యు ఆల్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ celebration of Bar Day function of the Bezwada Bar Association, which has a long history of 118 years of its establishment. Actually, I am very happy to note, because today only I came to know, that the great man C. Rajagopalachari was a member of this association. And my colleagues in the Supreme Court, Chief Justice Ramana ji, Honorable Justice Nageshwar Rao, Honorable Justice Chalameshwar, they are all from this place, I am told, from around this area only. Legal profession is a noble profession. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద నిన్న ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే ఆ తర్వాత విడిపోయేది వీళ్లే వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు 2014లో ఒకసారి కలిశారు మళ్లీ ఇప్పుడు 2024లో కలిశారు ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే వేదికపైకి వచ్చారని ప్రశ్నించారు ప్రధాని మోడీని చంద్రబాబు నోటికొచ్చినట్టు తిట్టారు మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని సజ్జల నిలదీశారు 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదు కానీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు సభ జరుపుకోవటం చేతకాక పోలీసులపై విమర్శలు చేస్తున్నారు కనీసం ఒక చిన్న సభ నిర్వహించడం చేతకాకపోతే రాష్ట్రానికి ఏం చేయగలరంటూ సజ్జల ధ్వజమెత్తారు సభ అంటూ పిలిచి ప్రధానిని అవమానించారని విమర్శించారు ఇక ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒక్కటేనని ఆ రెండు పార్టీల నాయకత్వాలు ఒక కుటుంబం నుంచే వచ్చాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సజ్జల ఖండించారు కాంగ్రెస్ వైసీపీ ఒకటేనని ప్రధాని మోడీ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పార్టీ అని ఆ పార్టీ గురించి తాము ఆలోచించబోమని స్పష్టం చేశారు అర్జెంటుగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల ప్రయత్నమని వ్యంగ్యం ప్రదర్శించారు అందుకే సీఎం జగన్ ను అదే పనిగా విమర్శిస్తున్నారని సజ్జల మండిపడ్డారు ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి
1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరైనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే సేవలందిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాల అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీయేనని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోకేష్ తొలుత మంగళగిరి 8వ వార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లారు. అక్కడ లోకేష్ కు వెంకన్న కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. వెంకన్న ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సంచాలక సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు పద్మశాలి సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్న ఈ సందర్భంగా లోకేష్ ఎదుట ప్రస్తావించారు. యువగలం పాదయాత్ర సందర్భంగా తాను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశానని, అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని లోకేష్ చెప్పారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇది విజయవంతమైతే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఏమవుతుంది, సిమెంట్ డ్రైన్లు వేసినా మన మురికి నీరు వెళ్ళి వేరేళ్ళ ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున వాళ్ళకి మనకి తగాదా. అవునా కదా తల్లి? మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు మన నియోజకవర్గంలో అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది తాగునీరు. అన్ని గడపలకి పైప్ లైన్ వేయాలా, పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం. మూడోది రోడ్లు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, మీకు బాగా తెలుసు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. రోడ్లు పడతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చూసి అబ్బా ఏముందిరా ఈ గ్రామాన్ని అసూయపడే విధంగా చేసే బాధ్యత నాది తల్లి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అమ్మ ప్రహరీ గోడ అడిగారు, శ్మశానానికి ప్రహరీ గోడ అడిగారు. 100 కిలోమీటర్ల ప్రహరీ గోడలు వేసాడు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు లేట్ అయ్యారు. అప్పుడు నేను అప్పుడే వేసేసి ఉండే. నిరుపేదరికంలో ఉన్న వారికి ఇల్లు లేదు తల్లి. ఇల్లు అనేది అందరికి కళ. ఆనాడు 30 లక్షల ఇల్లు కడతాననింది ఈ ప్రభుత్వం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3,000 ఇల్లు కూడా కట్టలేదు తల్లి. అన్ని పనులు ఆపేశారు తల్లి.
వైఎస్ వివేక హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని భాజపా అండగా నిలిచిందన్నారు. చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని చెప్పటాన్ని ఆక్షేపించారు. విజయవాడ సితార కూడలి సమీపంలోని ఓ కన్వెన్షన్లో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని భాజపా అండగా నిలిచిందన్నారు. చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని చెప్పడాన్ని ఆక్షేపించారు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, విజయవాడ పశ్చిమ నుంచి సిపిఐ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. సిపిఐ కేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి ప్రధాని హోదాలో శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం జగన్ 3 రాజధానులంటే ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్సీ విల్సన్, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కూడా ప్రసంగించారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల ప్రచారం ఆరంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. మరి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు, అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక్క కీలక అంశం గురించి అయినా మాట్లాడావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని అంశం గురించి, 3 రాజధానుల అంశం గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు. పైగా ఏమో మైండ్ గేమ్ ఆడుతున్నావు. 370 గెలుస్తాం, 400 గెలుస్తాం. నువ్వు 400 గెలిచేవాడివి ఇవాళ చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసి జైల్లో పెట్టి ఎందుకు ఆయనతో పొత్తు పెట్టుకున్నావు? ఇక్కడ ఏ స్థానాలు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక దఫా చర్చలు చేశాం. ఈరోజు రేపట్లో మరో దఫా చర్చలు చేసిన తర్వాత మేము సిపిఐ సిపిఎం ముందుగా మాట్లాడుకుంటాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. రేపు సాయంత్రానికల్లా ఏ స్థానాల్లో మేము పోటీ చేసేది కూడా అనౌన్స్ చేస్తాం. అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ రంగంలో ఉంటుంది. గత పశ్చిమ నియోజకవర్గానికి, ముఖ్యంగా విజయవాడ నగరానికి కమ్యూనిస్టులు చేసేటువంటి సేవల్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి ఎన్నికల్లో. కానీ వారెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు విజయవాడ నగరంలో లేదనేటువంటి మేము సుస్పష్టం చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్ర దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న, విజయవాడ నగర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉంటారు. లాంఛనంగా మాత్రం కొంత ప్రాసెస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర పార్టీ నుంచి అభ్యర్థి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మా నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామెటి కోటేశ్వరరావే ఆఫ్ ది రికార్డుగా నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన అభ్యర్థిగా ఉంటారనేటువంటిది. రాజకీయ రణరంగం ప్రారంభమైంది. ఎన్నికలో నగారా మోగింది. రాజకీయాల్ని నమ్ముకొని రాజకీయాలే శాశ్వతంగా, ప్రజా సమస్యలే పరిమాణంగా పనిచేసేటటువంటి వారు ఒక పక్కన, రాజకీయాల్లో ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసుకొని అందలమెక్కాలనేటటువంటి రాజకీయ వ్యాపారాలు ఒక పక్కన జరిగేటటువంటి ఎన్నికల్లో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సోమవారం రాత్రి కలిశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దాదాపు అర్ధగంటకు పైగా మనోహర్ తో ఏకాంతంగా మాట్లాడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాధాకృష్ణ గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కాలక్రమంలో వైసీపీకి దూరమైన ఆయన టీడీపీలో చేరారు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న వేళ ఆయన మనోహర్ ను కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలందరూ సిపిఎం కు ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల తరపున పోరాడి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ బాబురావు సవాల్ విసిరారు. గతంలో సింగ్ నగర్ ఫ్లైఓవర్ కట్టడం కోసం కృషి చేసింది సిపిఎం మాత్రమేనని గుర్తు చేశారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్ర అజిత్ సింగ్ నగర్ చెత్త ఫ్యాక్టరీ వెనుక G+3 60-61 డివిజన్లో జరిగింది. ఇంటింటికి ప్రచారంలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలందరూ సిపిఎంకు ఒక ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల తరపున పోరాడి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గతంలో సింగ్ నగర్ ఫ్లైఓవర్ కట్టడం కోసం కృషి చేసింది సిపిఎం మాత్రమేనని తెలిపారు. డిస్నీల్యాండ్లో 57 ఎకరాల ప్రభుత్వ భూమిని కబేలాకు కార్పొరేటర్ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రజలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మాత్రం కబేలాకు ఇవ్వటం దారుణమన్నారు. డిస్నీల్యాండ్ 57 ఎకరాలు ప్రజలకు ఇవ్వాలని, లేకపోతే అర్హులైన పేద ప్రజలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టెక్నో ఇల్లు పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి సింగ్ నగర్లో G+3 అపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని, వాటిని పేద ప్రజలకు ఇవ్వాలని, నిరుపయోగంగా ఉండటం వలన మందుబాబులకు బ్లేడ్ బ్యాచ్కి నిలయంగా మారాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చీటింగ్ ప్రభుత్వం లాగా మారిపోయింది. విజయవాడ రాంబే కాలనీలో ఇళ్ల పట్టాలు ఇస్తామని జగన్ గారి బొమ్మలతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అంటే ఇది ముఖ్యమంత్రి గారి లేకపోతే వైసీపీ వాళ్ళు ఇల్లా, పేదవాళ్ళు ఇల్లా, జనాలకు అర్థం కాక గందరగోళ పడుతున్నారు. మా ఇంటి పట్టా మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఏంటి అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరకదు. అంటే ఎన్నికలకు ముందు ఏదో సొంత ప్రచారం కోసం పట్టాల పేరుతో కాగితాలు, అద్దెలు కొన్న వాళ్ళకి ఇంతవరకు స్థలం చూపించరా, స్థలమే లేకుండా రిజిస్టర్ పట్టా అని చెప్పి ఇంకో కాగితం, అది జగన్ గారి బొమ్మలే. అంటే మీ సొంత ఆస్తి, జగన్ గారి ఆస్తి జనం అడుగుతున్నారు, వాటికి సమాధానం చెప్పాలి. ఇది నిజంగా పట్టాలు ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి కనపట్ల. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్లుగా మేము పనిచేసినప్పుడు 40,000 మందికి సింగనగర్ నుంచి కంట్రీకి వరకు ఇచ్చాం. రిజిస్టర్ పట్టాల మీద వాళ్ళ బ్యాంకు అప్పులు ఇస్తున్నారు. ఇల్లు కొనుక్కున్నా అమ్ముకున్నా వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు 5 ఏళ్ల క్రితం పట్టాలు ఇస్తామని వాళ్ళు డబ్బు కట్టించుకుని వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నికలకు 2 రోజుల ముందు కాగితాలు ఇచ్చి, ఉత్తిత్తు పట్టాలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఇదేంటి ఇటువంటి మోసం? పేదవాడి ఇంటికి పేదవాడి హక్కు ఉంటానికి లేదా? కాలువ గట్టు మీద ఇల్లు పీకేసి ఇల్లు ఇచ్చి 23 ఏళ్ల తర్వాత కూడా అది కూడా అరకొరకే అందిని. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఒక అన్న, ఒక చెల్లి ఆడుతున్న సంయుక్త నాటకాన్ని ప్రధాని మోడీ బయటపెట్టారని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. ఎన్డీఏ ప్రజాగలం సభ ఘన విజయంతో జగన్ శిబిరంలో భయం పట్టుకుందని దుయ్యబట్టారు. గత చంద్రబాబు పాలనలో పరుగులు పెట్టిన పోలవరం, అమరావతి పనులను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చెందిందని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దినకర్ రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులను ఏకం కావాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు వ్యవహరిస్తున్న తీరుతో పాటు అనేక అంశాలు ప్రస్తావించిన కాషాయ దళం నేత డబుల్ ఇంజన్ సర్కార్తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమని వెల్లడించారు. మాత్రమే 75% మంది ప్రజలు బొప్పుడి దగ్గర నుంచి దాదాపు చిలకలూరుపేట దాటి గణపవరం కూడా దాటి ఎడ్లపాడు వరకు కూడా రహదారులు మొత్తం కూడా వాహనాలు ఎవరైతే ఈ సభకి రావాలని అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలతో నిండిపోయింది. అదే తరహాలో బొప్పుడి సభ దగ్గర నుంచి గుంటూరు వైపు రహదారి కూడా ఒక 8 కిలోమీటర్ల వరకు
ఇదే పరిస్థితి. కార్యకర్తలతోటి, ప్రజలతోటి సమరోత్సాహంతో హాజరైనటువంటి ప్రజలు, పార్టీ శ్రేణులు, 3 పార్టీల శ్రేణులు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కథన రంగంలో సమరోత్సవంతో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయటం స్పష్టంగా కనపడింది. వేదిక వెనక అమరావతి వైపు 5 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలతోటి నిండిపోయినటువంటి పరిస్థితి, వాహనాలతోటి రద్దీతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. సుమారు 10 లక్షల మంది ప్రజలైతేనేమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలైతేనేమి ఈ యొక్క సభకి హాజరయ్యారు. అతిపెద్ద ఘన విజయం. ఎందుకంటే పదే నిన్న వైసీపీ ప్రతినిధి ఒక ఆయన వచ్చి 4 సిద్ధం సభలు జరిపాము అని ఒక వ్యాఖ్య ఎట్లా చేశారు? 4 సిద్ధం సభలు ప్రభుత్వ ఖర్చుతోటి, ప్రభుత్వ వాహనాలతోటి, డ్వాక్రా మహిళల్ని తెచ్చుకొని మీరు చేసినటువంటి మీ సభలో ప్రజలందరూ గమనించారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అనేటటువంటి అంశాన్ని తేటతెల్లం చేయటం జరిగింది. గతంలోనే చెప్పాం. నిన్న ఏదైతే ప్రజాగర్జన సభ, ప్రజాగ్రహం ఏ విధంగా ఉంది అనేది తేటతెల్లమైంది ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారనేటటువంటిది. ఈ రాష్ట్రంలో 12% ముస్లింలకు అనాదిగా అన్యాయం జరుగుతూనే వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు నాగూర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తమకు ఏ రాజకీయ పార్టీ కనీసం ఒక్క ఎంపీ సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాక్బోర్డ్ పేరుతో ముస్లింలను మోసం చేస్తున్నారని, ముస్లింలకు జరుగుతున్న మోసంపై తమ సంస్థ తరపున చైతన్యపరుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకి సముచిత స్థానం కల్పించాలి. ఎన్నికలలో జనాభా దామాష ప్రకారం సీట్లను కేటాయించాలి. ఇక్కడ ముస్లిం చైతన్య వేదిక నిర్వహించే ప్రెస్ క్లబ్ మీట్లో ముఖ్యంగా మేము తెలియజేయాల్సుకునేది ఏంటంటే, రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పాలక ప్రతిపక్షాలు రెండూ కూడా విపరీతమైనటువంటి నష్టాన్ని ముస్లింలకు చేస్తున్నాయి. ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా ఉంటుందో వెళుతుందో అని చెప్పి ఒక డైనమో పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. ఇవాళ మొన్నటిదాకా చూస్తే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఉన్నటువంటి పాలకపక్షం పార్లమెంట్లో మద్దతు తెలిపితే, ఇప్పుడు బాహాటంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సిఐఏకి మద్దతు తెలుపుతున్నారు. మాకు అభ్యంతరం లేదు. సిఐఏ లేకుండా 1955లో ఉన్నటువంటి పౌరసత్వ హక్కు చట్టాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు. 2019లో తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది మాత్రమే మతం పేరుతో మైనారిటీ వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కత్తి దూయటం అనేది మనకు అర్థమవుతుంది. చూస్తే సెక్షన్ 6 క్లియర్గా ఎవరైనా సరే బయట నుంచి వచ్చినటువంటి అటువంటి పౌరుడైనా ఒక 5 సంవత్సరాల పైన భారతదేశంలో ఉండి సిటిజన్షిప్ కోరితే వాడి నడవడిక, వాడి స్థితిగతులన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇచ్చేటటువంటి ప్రతిపాదన ఉంది చట్టంలో. దాన్ని పక్కన తోసిపుచ్చి 2019లో తీసుకొచ్చినటువంటి సవరణలో మతాల ఆధారంగా, అంటే ఒక ముస్లిం మతాన్ని పక్కన పెడుతూ మిగతా వాళ్ళు ఎవరికైనా సరే సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు. పర్లేదు, అందరికి ఇవ్వాల్సిందే సిటిజన్షిప్. ఎవరు కోరుకుంటే భారతీయ లౌకికవాదానికి కట్టుబడి మంచి పౌరుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతి ఒక్కడు కూడా భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వడానికి అర్హుడు, తీసుకోవడానికి కూడా. అట్లా కాకుండా ఎన్పిఆర్, ఎన్ఆర్సీ వీటి రెండింటితో ముడిపెట్టి ఈ ఎన్పిఆర్, ఎన్ఆర్సీ అనేటప్పటికీ దీనికి ప్రాతిపదిక ఏంటి అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్పట్లేదు క్లియర్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవాద వృత్తి కీలకమైనదన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థలో న్యాయవాద వృత్తి ఒక భాగమని వ్యాఖ్య.
సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులకు ఉందని వెల్లడి. చిలకలూరుపేట ప్రజాగణం సభ విషయమై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే, ఆ తర్వాత విడిపోయేది వీళ్లే, వీళ్లకు ఇదే పని అంటూ ఎత్తేవా. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒక వేదికపైకి వచ్చారని ప్రశ్న. మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని విజ్ఞప్తి. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆకాంక్షించిన లోకేష్. వైఎస్ వివేక హత్య కేసు నిందితులను సిబిఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని భాజపా అండగా నిలిచిందనే ఆరోపణ. చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని చెప్పడంపై ఆక్షేపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.